హలో అండి. ఇవాళ నా స్టైల్‌లో కరివేపాకు కారప్పొడి ఎలా చేయాలో చెప్తానండి. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కడిగి వాడదేవి పెట్టుకున్న కరివేపాకనమాట. ఈ కరివేపాకంతా కడాయిలోకి వేసేసుకోండి. వేసుకొని గరిటెతోటి కలుపుతూ ఉండండి. ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇలా ఫ్రై అయ్యే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందనమాట. కరివేపాకనేది ఇలా మనం చేత్తో ఇలా అంటే పొడుమైపోతుందండి. అప్పటి వరకు మనం దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అదే కడాయి పెట్టుకొని ఇందులోకి మీకు కావాలంటే నెయ్యి గాని, నెయ్యన్నా వాడుకోవచ్చు, నూనెన్నా వాడుకోవచ్చు. ఏదన్నా పర్వాలేదు. ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలనేది యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వీటితో పాటు బాగా వేగనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న వెల్లుల్లిపాయ పూర్తిగా తీసుకున్నాను రేఖల కింద చేసి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిపి బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఫస్ట్ మనం జార్ తీసుకొని ఫస్ట్ వేపి పెట్టుకున్న కరివేపాకు తీసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కొంచెం టైం పడుతుంది కానీ ఒక 2, 3 టైమ్స్ అలా మిక్సీ పడితే నలిగిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, మనం వేపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి మెత్తగా పౌడర్‌లాగా మిక్సీ పట్టేసేయండి. ఇది హెయిర్ గ్రోత్‌కి, ఐసైట్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.